వెంకటేశ్వర స్వామి ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎక్కువ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ భగవంతుణ్ణి మరొకసారి ప్రార్థిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు, కలియుగ దేవుడు, మనందరికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వరం అడిగినా ఆశీర్వదించే దేవుడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే పెరిగాను, ఆయన చూస్తూ పెరిగాను. అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద భారం వేసి ముందుకు పోస్తూ వచ్చాను. 22 సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అది ఊహించని పరిణామం. మామూలుగా అయితే బ్రతికే పరిస్థితి లేదు. అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు నన్ను బతికిచ్చాడని, ప్రాణభిక్ష పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు. ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి, సౌభాగ్యం, సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనమందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉన్నారు, చైర్మన్ గారు, ఈవో గారు ఉన్నారు. ఇక్కడుండే సభ్యులంతా కూడా ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు. ఈరోజు దగ్గర అన్నదానంలో మనం చూస్తే 2,283 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల 12 కోట్లు ఖర్చు అవుతుంది.